ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా ఆసక్తిగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ రాజకీయ నేతల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. కొందరు కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చి టికెట్లు దక్కించుకోగా మరికొందరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటూ సత్తా చాటుతున్న వారు ఉన్నారు. వారంతా ఇప్పుడు త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నెలకొంది. ఇంతకు ఆ నియోజకవర్గాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని దక్షిణ చెన్నై లోక్సభ స్థానం ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి డీఎంకే సిట్టింగ్ ఎంపీ తమిజాచి తంగపాండియన్ మరోసారి ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ నుంచి జయవర్ధన్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దక్షిణ చెన్నై సీటు అధికార పార్టీ డీఎంకేకి కంచుకోట అయినప్పటికీ ఈసారి మాత్రం అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తమిళిసై ఎంపీగా గెలుస్తారా లేదా అనేది చాలా ఆసక్తిగా మారింది. దక్షిణ చెన్నైలోని ప్రజలకు సేవ చేసేందుకు తాను గవర్నర్ పదవిని కూడా వదులుకున్నానని చెబుతున్నారు తమిళిసై. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, లోక్సభ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ఈసారి బీజేపీ పార్టీ పట్టాలి మక్కల్ కట్చి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పట్టాలి మక్కల్ కట్చి పార్టీకే ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వన్యార్లు ఎక్కువ శాతం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని నిర్దేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. కర్ణాటకలోని బళ్ళారి నియోజకవర్గం దేశవ్యాప్తంగా ప్రతిసారి న్యూస్ హెడ్లైన్స్ లో ఉంటుంది. భౌగోళిక, రాజకీయ, చారిత్రక ప్రాధాన్యమున్న బళ్ళారి నుంచి ఈసారి ఏ పార్టీ అభ్యర్థి ఎంపీగా విజయం సాధిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అగ్రనేతలకు, ప్రముఖులకు గుర్తుండే లోక్సభ స్థానాల్లో బళ్ళారి లోక్సభ కూడా ఒకటి అంటే అతిశయోక్తి కాదు. బళ్ళారి లోక్సభ పరిధిలో చారిత్రాత్మక కట్టడాలైన ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపి, అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, తుంగభద్ర డ్యాం వంటివి ఇక్కడ ఉండడం ఒక ఎత్తైతే 1999లో ఇక్కడి నుంచి అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ తరఫున దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పోటీ చేయడంతో అందరి దృష్టి బళ్ళారిపై పడింది. ఈ క్రమంలోనే సహజంగానే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి బళ్ళారిలో పోటీ చేయడంతో అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఎన్నికల్లో సోనియా గెలుపొంది రికార్డు సృష్టించారు. అప్పట్లో బీజేపీ ఓడిపోయినా సుష్మా స్వరాజ్ పోటీ చేయడంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బళ్ళారిపై క్రమేణా బీజేపీ పట్టు సాధించేందుకు వీలైంది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికలే కాదు, అసెంబ్లీ ఎన్నికలను కూడా దేశవ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అంటే 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్సభ ఎన్నికలను గమనిస్తే ప్రతి ఎన్నిక హోరాహోరీగానే జరిగాయి. ఇక 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కేసీ కొండయ్యపై ఎంపీగా గెలిచారు. ఫస్ట్ టైం బీజేపీ ఎంపీగా గెలిచిన గాలి సోదరుల్లో ఒకరైన కరుణాకర్ రెడ్డి విజయం సాధించడంతో బళ్ళారిలో గాలి సోదరుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. ఇక 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన జె శాంత కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్పపై విజయం సాధించారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బి శ్రీరాములు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ఎంపీగా గెలుపొందారు. 2018లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విఎస్ ఉగ్రప్ప బీజేపీ అభ్యర్థి జె శాంతపై ఘన విజయం సాధించారు. మళ్లీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన వై దేవేంద్రప్ప కాంగ్రెస్ అభ్యర్థి విఎస్ ఉగ్రప్పపై ఎంపీగా గెలిచారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికలను గమనిస్తే ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. అయితే 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే 2018లో జరిగిన లోక్సభ ఉప ఎన్నిక మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తూ ఇక్కడ పట్టు పెంచుకుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. బీజేపీ తరఫున మాజీ మంత్రి బి శ్రీరాములు, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సండూరు ఎమ్మెల్యే తుకారాం పోటీ పడుతుండడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇక బళ్ళారి లోక్సభ పరిధిలో బళ్ళారి సిటీ, బళ్ళారి రూరల్, హగరిబొమ్మనహల్లి, హడగలి, సండూరు, కూడ్లిగి, కంప్లి, విజయనగరతో సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా 2 నియోజకవర్గాల్లో ఒక చోట బీజేపీ, మరొక చోట జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈసారి తమిళనాడులోని తేని లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెరియకులం లోక్సభ నియోజకవర్గాన్ని 2008లో పునర్విభజన సమయంలో తేని లోక్సభ స్థానంగా మార్చారు. దీని పరిధిలో తేని జిల్లాలోని ఆండిపట్టి, పెరియకులం, బోడినాయక్కనూరు, కంబం, మదురై జిల్లా చోళవందన్, ఉసిలంపట్టి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కేరళ సరిహద్దున పచ్చని పంటలతో కలకలలాడుతున్న ఈ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇక్కడి వడుకపట్టి వెల్లుల్లి సంత దక్షిణాసియాలోనే అతిపెద్దది. ఈ ప్రాంతంలో ముకలత్తోర్ సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మైనారిటీ, నాయక్కర్, నాడార్, కౌండర్ వంటి సామాజిక వర్గీయులు కూడా ఉన్నారు. తేని నియోజకవర్గంలో నీటి వనరులు ఎక్కువగా ఉన్నా తాగునీటి కొరత ఏర్పడుతోంది. జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడం, వ్యవసాయం, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచకపోవడం ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. సరైన ఉపాధి అందక ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. జీఎస్టీ వంటి వివిధ కారణాలతో చిన్న పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముల్లై, వైగై నదుల్లో వ్యర్థపు నీరు కలవడాన్ని అడ్డుకోవాలని, దిండుక్కల్, శబరిమలై రైల్వే పథకం అమలు చేయాలని ఇక్కడి ప్రజలు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. తేని లోక్సభ నియోజకవర్గంలో 9 సార్లు అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడి ఆండిపట్టి శాసనసభ స్థానంలో విజయం సాధించిన ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులయ్యారు. ఓ పన్నీరు సెల్వం బోడినాయకనూరు నుంచి గెలుపొంది సీఎం అయ్యారు. గత లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం కుమారుడు ఓపీ రవీంద్రనాథ్ ఎంపీగా గెలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఆయన మినహా మరెవరూ గెలుపొందలేదు. తేని స్థానం నుంచి అధికార పార్టీ డీఎంకే అభ్యర్థి తంగ తమిళ్ సెల్వన్ పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఈయన అన్నా డీఎంకే పార్టీలో ఉన్నారు. 2001 నుంచి 2016 వరకు ఆండిపట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగానూ బాధ్యతలు చేపట్టారు. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేలో ఏర్పడిన చీలిక కారణంగా బయటకొచ్చి టీటీవీ దినకరన్ ఏర్పాటు చేసిన ఏఎంఎంకేలో చేరారు. ఆ తర్వాత 2019లో డీఎంకే పార్టీలో చేరారు. 2021లో పన్నీరు సెల్వానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయారు. తంగ తమిళ్ సెల్వన్ తరచూ పార్టీలు మారుతుంటారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ కూటమి నుంచి ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఎన్నిక బరిలో ఉన్నారు. ముకలత్తోర్ సామాజిక వర్గం ఓట్లో ఆయనకున్న ప్రధాన బలం. తంగ తమిళ్ సెల్వన్ గతంలో ఏఎంఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వారిద్దరి పోటీని గురు శిష్యుల మధ్య పోటీగా నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు అన్నా డీఎంకే నుంచి నారాయణస్వామి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈయన నాయక్కర్ సామాజిక వర్గానికి చెందినవారు. స్థిరాస్తి వ్యాపారి అయిన నారాయణస్వామి ఆర్థిక బలమున్న రాజకీయాలపై అనుభవం తక్కువగానే ఉంది. మొత్తంగా ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, ద్విముఖ పోరు నెలకొంది. ఎవరు గెలుస్తారు అనేది చాలా కీలకం.